నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగాను. ఒక చిన్న స్కూల్లో చదువుకొని మరి అమెరికా వెళ్ళి ఈరోజు సక్సెస్ అయ్యాను. నేను వస్తున్నటువంటి మెయిన్ రీజన్స్ ఏంటంటే సమాజానికి ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే మేము డాలస్లో ఉన్నా లేకపోతే ఇంకొకరు ఆస్ట్రేలియాలో ఉన్నా మీరు ఎక్కడ ఉన్నా అందరూ ఏదో ఒక రోజు పైకి వెళ్ళాల్సిన వ్యక్తులమే కాబట్టి అదేదో మన ప్రాంతాన్ని పుట్టి మనం ఎవరైతే పెంచి పోషించారో వాళ్ళ మధ్య నుంచి పైకి వెళ్దామని వచ్చినాం తప్పించి ఇందులో వేరేటువంటి బలమైన కారణాలు ఏమీ లేవు. ఒకటి నేను చూస్తూ ఉన్నాను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ సిచ్యువేషన్స్ కానీ ఇవి చాలా సమస్యలు ఉన్నాయి. అంటే ఒకటి రెండు కాదు, నా జీవితం మొత్తం కూడా పూర్తిగా పెట్టినా కూడా తీరినటువంటి సమస్యలు. నేనే కాదు ఇంకా 10 మంది ఎంపీలు ఉన్నా కూడా సాల్వ్ అవ్వని సమస్యలు అన్నీ ఉన్నాయి ఈ రోజున. అంటే బేసిక్ ఎమ్యూనిటీస్ వాటర్ కానీ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఇలాంటి సింపుల్, అదేవిధంగా నిరుద్యోగం ఇవన్నీ చాలా ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ నేను కానీ మా ఎమ్మెల్యేలు కానీ అందరం కలిసి కూర్చొని మీలాంటి మేధావులు అందరినీ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు మేధావులు, వీళ్ళందరినీ కూడా ఇన్పుట్స్ తీసుకొని ఒక్కొక్క సెగ్మెంట్ని డివైడ్ చేసి సెగ్రిగేట్ చేసి దాని ప్రాబ్లమ్స్ 1 by 1గా ఐడెంటిఫై చేసుకొని ఏ విధంగా సాల్వ్ చేయగలరో అన్నీ చేస్తాం. మేము ఫుల్ ఎఫర్ట్ పెడతాం. నేను ఇంతవరకు మీరు ఎప్పుడు చూడనట్టు, ఎందుకంటే ఈ 40 సంవత్సరాలు నేను నా గురించో నా ఫ్యామిలీ గురించో నేను నమ్ముకున్న వృత్తి గురించో పాటుపట్టి ఒక సక్సెస్ తీసుకున్నాం. ఇదే సక్సెస్ ఇప్పుడున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఈ గుంటూరు ప్రాంత ప్రజలకు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా అదేటువంటి సక్సెస్ వెల్త్ క్రియేట్ చేసే విధంగా నా నెక్స్ట్ 30 years ప్రయాణం ఉండబోతోందని మేము తెలియజేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు మేము అమెరికాలో వెళ్ళినప్పుడు దాదాపుగా నేను ఒక 60 నుంచి 100 సంవత్సరాలుగా ఉన్నటువంటి కంపెనీలు ఒక 6-7 కంపెనీలను దాటుకుంటూ వెళ్ళిన ప్రతి సెక్టర్లో కూడా నంబర్ 1 అయ్యాను అనమాట నేను మా కంపెనీ. ఎందుకు అయింది అంటే దాని వెనుక ఒక కఠోర శ్రమ, ఒక ప్యాషన్, ఎదుటి వాళ్ళకి మన వల్ల ఉపయోగపడాలి అనేది, అదేవిధంగా షార్ట్ కట్స్ తీసుకోకుండా ఒక క్యారెక్టర్ తోటి పెళ్లి చేసుకుంటా వచ్చాను కాబట్టి ఈరోజు అంత సక్సెస్ వచ్చింది. అదే విధమైనటువంటి క్యారెక్టర్స్ అంటే గుంటూరు ప్రజలు మా ఎంపీ అని తలెత్తుకొని గర్వంగా చెప్పుకునే విధంగా నా బిహేవియర్ కానీ నా వర్క్ కానీ ఉండబోతుందని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను.